ఇందులో ఎప్పటి నుండో ఒక పెద్ద బ్రహ్మ రాక్షసుడున్నాడు. ఆ గుహలో ఎప్పటి నుండో ఉండడం వల్ల తన అందం మొత్తం కోల్పోయాడు. ఆ బ్రహ్మ రాక్షసుడి అందాన్ని మళ్ళీ తీసుకొచ్చి అందరికీ చూపించాలని చెప్పి నేనొక కొత్త ఎక్వేరియాన్ని తయారు చేశా. ఈ బ్రహ్మ రాక్షసుడికి ఒక కథ ఉంది. కరెక్ట్గా 8 ఏళ్ల క్రితం ఒక బ్రహ్మ రాక్షసుడు ఉండేవాడు. వాడు హఠాత్తు చనిపోయాడు. వాడు చనిపోవడంతో నేను చాలా దుఃఖించి వాడు మళ్ళీ తిరిగి రావాలి అని ప్రతిరోజు శివయ్యకి మొక్కుకున్నాను. ఆ తరువాత ఒక 25 పిల్ల రాక్షసుల్ని తీసుకొచ్చాను. బతకలేదు ఒకటి కూడా. ఆ తర్వాత ఒక 5-6 ఏళ్లకి ఇంకో 25 పిల్ల రాక్షసుల్ని తీసుకొచ్చాను. అన్నీ చనిపోగా చివరికి మిగిలిన వీడే ఆ బ్రహ్మ రాక్షసుడు మళ్ళీ పుట్టాడని నా నమ్మకం. ఆ బ్రహ్మ రాక్షసుణ్ణి, వాడి అందాన్ని చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.